కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ శివార్లో 7.5 కోట్ల విలువైన భూముల వ్యవహారంలో విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. దాంతో కొద్దిసేపటి క్రితమే రాబర్ట్ వాద్రా ఇంటి నుంచి ఈడీ ఆఫీస్కు బయలుదేరారు. నడుచుకుంటూ ఈడీ ఆఫీస్కు వెళ్తున్నారు. కాసేపట్లో ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. తనపై కక్షతోనే ఈడీ నోటీసులు ఇచ్చిందని వాద్రా ఆరోపించారు. अरे जो काल उसका क्या बिगाड़ा, काल उसका क्या बिगाड़ा, अरे देखो देखो कौन आया, वाइट ले लेंगे यार, देखो देखो कौन, इधर इधर कौन है बे? I didn't. We told them we need just a few more days. They tell us get documents. We were organizing our documents. I'm always ready to be here. Multiple cases. I hope there's a conclusion. That's it. There's nothing. There's nothing in the case. Why didn't you appear on the first Because we were organizing our documents, and that's why I'm here. As soon as they told me, yeah, that's it. What time to organize documents? We have the documents ready. It's not. चलो हो गया. आज आपको पूछताछ के लिए बुलाया गया है. ये क्या? अरे जो काल उसका क्या बिगाड़ा, काल उसका क्या बिगाड़ा, अरे देखो. ये लोगों की इच्छा थी कि मैं पैदल जाऊं और लोगों के साथ रहूं, और लोग चलना चाह रहे थे मेरे साथ, उनको रोक दिया गया और मैं ठीक हूं, मैं सहमत हूं. सर, तो आपने पहले भी काफी आरोप लगाए हैं कि ईडी के पास कोई भी पुख्ता सबूत नहीं है. फिर से आज आपको दूसरा समन. जब मैं लोगों के हित में बोलता हूं, जब भी मैं माइनॉरिटीज के लिए बोलता हूं, जब भी मैं जो सरकार चल रही है उनकी नाकामियों में बोलूंगा, मैं सोच भी रहा हूं राजनीति में आने के लिए, तो ये लोग दुरुपयोग करेंगे, एजेंसियों का इस्तेमाल करेंगे. केस में कुछ है ही नहीं यार. 20 साल थोड़ी ना लगेंगे कुछ जुड़ने के लिए. 15 बारी गया हूँ, 10 बारी बैठा हूँ और 10 घंटे बैठा हूँ और 23,000 डॉक्यूमेंट दिए हैं. फिर से एक हफ्ते में बोलते हैं सारे 23,000 डॉक्यूमेंट दोबारा दो. ऐसे थोड़ा ना चलता है यार. बहुत बहुत शुक्रिया सर बात करने. Because we were organizing ourselves for present. Because 23,000 documents is not easy to gather. Look at it. I'm here today. Let's look at now. Let's look at now. What next are you expecting? Why did you I'm not expecting promote conclusion. anything, sir? I'm waiting for conclusion. రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. ఎస్, లక్ష్మీదుర్గ ప్రియాంక గాంధీ భర్త అయిన రాబర్ట్ వాద్రాకు ఈరోజు ఉదయాన్నే ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా గుర్గాంకు సంబంధించి ఒక భూ ల్యాండ్కు సంబంధించిన భూ స్కామ్కు సంబంధించిన అంశంతో పాటు దానిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన అవకతవకలపైన కూడా ప్రధానంగా ఈడీ వాద్రాకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 8వ తేదీనే మొదట విచారణకు రావాల్సింది కూడా నాటి సందర్భంలో నోటీసులు జారీ చేసినప్పుడు నోటీసులకు స్పందించలేదు. అదేవిధంగా నాటి సందర్భంలో విచారణకు కూడా హాజరు కాలేదు. తాజాగా ఈరోజు ఉదయాన్నే ఆయనకు ఈడీ నివాసానికి వెళ్ళి మరి నోటీసులు అందజేసింది. అనంతరం ఆయన ఈడీ కార్యాలయానికి కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఆయన వెంట ఆయనకు సంబంధించిన కొంతమంది అనుచరులతో పాటు అడ్వకేట్లు సైతం కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ కార్యాలయానికి ఆయన నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కూడా మనం చూసాం. ఈడీ కార్యాలయం బయట ప్రస్తుతానికి ఆయన వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయనను ఈడీ విచారించబోతుంది. ప్రధానంగా గతంలో కూడా ల్యాండ్ స్కామ్స్కు సంబంధించిన అంశంలో అనేక సార్లు కూడా రాబర్ట్ వాద్రాను విచారించింది. గుర్గాంకు సంబంధించి షికాపూర్ అనే ఒక గ్రామంలో దాదాపు భూ స్కామ్కు సంబంధించి మొత్తం ఒక ల్యాండ్కు సంబంధించిన అంశంలో దాదాపు 7.5 కోట్ల రూపాయలు చేతులు మారాయి. దానికి సంబంధించిన అవకతవకలు జరిగాయి. ఆ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా తీసుకురావాల్సింది కూడా ఈరోజు తాజాగా ఈడీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు నాటి సందర్భంలో భూసేకరణ ఎలా చేశారు, ఏ విధంగా ల్యాండ్ కొనుగోలు చేశారు, దానికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంపైన కూడా ఈడీ ఈరోజు విచారించబోతుంది. అయితే మరోవైపు రాజకీయ ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈడీ కావాలనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీలకు సంబంధించి కొంత టార్గెట్ చేస్తుంది. అందులో భాగంగానే పార్టీల్లో కీలకంగా ఉన్నవారు కావచ్చు, పార్టీ అవుట్ సైడర్స్ కావచ్చు, కొంతమందికి అనేక సందర్భాల్లో సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే
పనిని చేస్తుందనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా రాబర్ట్ వాద్రా మాత్రం కాసేపటి క్రితం ఈడీ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. ఈడీ కార్యాలయం ముందు ప్రస్తుతానికి ఆయన వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈడీ విచారణ ఎదుర్కోబోతున్న గతంలో కూడా అనేక సందర్భాలలో గుర్గాంకు సంబంధించిన భూసేకరణకు సంబంధించి అక్కడ జరిగిన భూ లావాదేవీలకు సంబంధించిన అంశంలో కూడా పలుమార్లు రాబర్ట్ వాద్రాను విచారించారు. ఇటీవల ఏప్రిల్ 8వ తేదీన నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఆయన విచారణకు హాజరు కాలేకపోవడంతో తాజాగా మరోసారి ఈడీ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కాసేపటి క్రితమే ఈడీ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు దాదాపు 7.5 కోట్లకు సంబంధించిన భూ లావాదేవీలకు సంబంధించిన అంశంలో ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ను దానికి సంబంధించిన పేపర్లను తీసుకురావాల్సింది, దానికి సంబంధించిన బ్యాంకు డేటాను తీసుకురావాల్సింది కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని తీసుకొని కూడా మరోసారి ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు. మరి కాసేపట్లో కూడా విచారణ జరగబోతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని పూర్తిగా కూడా కొంత బీజేపీ పైన ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే కావాలనే టార్గెట్ చేస్తుంది. మొదటి నుంచి కూడా రాబర్ట్ వాద్రాను అనేక భూ స్కాముల్లో కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే అనేక మార్లు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చారు. కావాలనే వారి పరువును ప్రతిష్టకు దెబ్బతీసే విధంగా అటు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు వ్యవహరిస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లోనే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు అనేక దర్యాప్తు సంస్థలు వారి కనుసన్నల్లో నడుస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా నోటీస్ ఇచ్చారు తప్ప దీనివల్ల ఒరిగేది ఏమీ లేదంటూ కూడా మరోవైపు ఆరోపణలు అయితే గుప్పిస్తున్నారు. థ్యాంక్ యూ సతీష్. Style to organize documents. We have the documents ready. It's not. Whenever I talk to the people, they will always try to suppress me. Evidence-based questioning. Nothing. Several times. Again, you have been served again. Notice. What can say? Exactly. I don't know what is this for. Exactly. It's a political vendetta. That's it. अरे जो कानून